అన్న ఒక మాట నేను చదువుతా. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చెయ్యువాడే ప్రవేశించును. కరెక్ట్ కదన్నా? సరే, దీని ఒక భావము ఏమి, దీనికి అర్థమైందే నేను చెప్పు. అయితే దీంట్లో ఏమిదంటే మనము ప్రభువా ప్రభువా అంటే లాభం లేదు. ఆయన చిత్త ప్రకారం చేయాలి. ఆయన చిత్తం అంటే ఏమిటిది? ఇప్పుడు మనము ఈ లోకంలో యథార్థంగా జీవించడమే చిత్తం. కరెక్ట్. ఇప్పుడు మనము లేని మాట చెప్పడము, లేకపోతే అబద్ధం ఆడడం, మోసం చేయడం, దొంగతనం చేయడం, వ్యభిచారం చేయడం, ఇవన్నీ కూడా ఈ చేయడం అంతా ఆయన చిత్తం కాదు కదా. అయితే ఇవన్నీ కూడా మనం కొంచెం మానుకొని దేవుని మీద ఆధారపడి జీవిస్తేనే అది దేవుని చిత్తం చేసినట్లు. అంతే కదా? మంచి పనే కదా. ఇప్పుడు దేవుని మంచి పనులు చెప్పిన కదా. ఇప్పుడు ఏమైనా చెడు కార్యాలు ఉండే అవి చేరదని అన్నాడు అంటే చెప్తివి, అది మంచిదే కదన్నా. ఇప్పుడు 2వ వచనం చదువునా, 20వ వచనం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవేశింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోండి అని వారితో చెప్పుదును. సరే, దీని భావము ఏమంటే అదే చెప్తున్నా కదండి, మీకు అర్థంగా అవుతుందే. మరి అందరం దేవుని నమ్ముకుంటున్నామప్ప, అందరం యేసుని నమ్ముకున్నాము. దేవునికి ఒక వరం ఇచ్చాడు నాకు ఇవ్వలేడానుకో. ఇప్పుడు నువ్వు యేసు పేరట అన్ని చేసినావు, అద్భుతాలు చేసినావు. అది జ్వరం వస్తే నువ్వు ప్రార్థన చేస్తే నాకు తక్కువ అయిపోయింది. ఇట్లా అన్ని చేసినావు కానీ ఎవరి ఘనత కొరకు చేసినావు అంటే నీ ఘనత కొరకు చేసినావు. అది ఇప్పుడు హనుమంతాను, నీ పేరు హనుమంతే కదా? అరే హనుమంతాన్ని దగ్గర పోతే ప్రార్థన చేస్తే తక్కువ అవుతుంది తప్ప అని అందరు జనాలంతా నీ దగ్గరకు వచ్చినారు. అంటే చేసినావు కానీ ఎట్లా చేసినావు అని అంటే క్రమంగా చేసినావు అనమాట. అంటే దేవుని సన్నిధిలో పాపం ఒప్పుకోకుండా చేసినావు నువ్వు. అది అట్లా ఏమైంది? ఇప్పుడు సాతానుడు ఆయన కూడా వాడుకున్నాడు. ఇప్పుడు వాడుకున్నాడు. నీ నామం ప్రార్థన చేస్తున్నట్టు ఎవరు నామం చేసి యేసు ప్రభు నామం చేసిండు. అంతా దయ్యాలు పోయినాయి, అన్ని పోయినాయి, అక్రమం చేసారు. కానీ ఏంటంటే అక్కడ కనబడదు అంటే దానికి సందర్భం ఏం చెప్పిండంటే ఈ ఇల్లు సందర్భం చెప్పిండు. ఇల్లు అక్కడ బండ మీద కట్టినప్పుడు ఇసుక మీద కట్టిండు. ఇప్పుడు మనం కూడా అంటే యేసు ప్రభు నువ్వు నమ్ముకున్నా, నేను నమ్ముకున్నా. అరే మీరు వచ్చిన చర్చికి, నేను పోతున్నా చర్చికి. కానీ ఇక్కడ క్రియలు ముఖ్యము. నేనేమంటానా, ఒక్క నిమిషం జరా అర్థం చేసుకో. ఇప్పుడు దయ్యాలని వెళ్ళగొట్టిండ్రు యేసు ప్రభు నామమున, ఇక అనేకమైన సూచక క్రియలు చేసిండ్రు యేసు నామమున. అంటే వాళ్ళు చేయలేని పనులు యేసు నామంలో అన్ని చేసిండ్రు. ఏమేమి అవుతుంది యేసు మీద అన్ని మొత్తం తెలుసు. ఇవన్నీ చేస్తే కూడా దేవుని రాజ్యంలో చేరరంట. ఏం చేస్తే దేవుని రాజ్యంలో చేరతారంట? ఏం చేస్తున్నాడు ఉంది కదన్నా. యావచనము నేను చదువుతాయినా. కాబట్టి ఈ నా మాటలు విని 24 చూడు. కాబట్టి ఈ నా మాటలు విని వాడును. ఎంత వచనము? 24 చూడు. 24. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడేను గనుక అది పడలేదు. మరి ఈ నా మాటలు మళ్ళీ చూడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండెను. అయితే దీంట్లో ఏం కనబడుతుందనంటే దేవునికి నువ్వు యథార్థంగా జీవించినవు, నేను జీవించలేను. అంతే కదా? అంతే. ఇప్పుడు నువ్వు ఆదివారం చర్చిపోతున్నా, నేను ఆదివారం చర్చిపోతున్నా, అంతే. నీకు నాకేం తేడలేదు. కాకపోతే అంటే అక్కడ క్రియలు. ఇప్పుడు నువ్వేమంటున్నావు అంటే ఆచారాలు ఉంటాయి కదన్నా. ఇప్పుడు నువ్వు ఆచారం చేస్తున్నావు, నేను చేస్తలేను. లేకపోతే నేనే ఆచారం చేస్తున్నాను అనుకో, నువ్వు చేస్తలేవు. దేవునికి నువ్వు తగినట్లుగా జీవిస్తున్నావు.
అరే దేవుడు ఇట్లాంటి కట్టడాలు పెట్టిండ్రా, ఇట్లాంటి కట్టడాలు మనం చేయకూడదు, మనం పద్ధతి కాదని చెప్పేసి నువ్వు కరెక్ట్ గా ఉన్నావు. ఇప్పుడు ఆ కరెక్ట్ ఉన్నవాడే బండ మీద తన ఇల్లు కట్టుకుంటున్నాడు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఏం కాదులే నేను కూడా ఇల్లు కడతా అంటే ఇద్దరు పోల్చినమాట. ఇప్పుడు ఆయన బండ మీద కట్టింది ఇల్లు, అరే నేను ఇసుక మీద కడతా నా ఇల్లు కూడా అంటే రెండిల్లు సేమ్ అయినాయి అవి. బండ మీద కట్టింది ఒకటే తీరైంది, ఇసుక మీద కట్టింది కూడా ఒకటే సేమ్ అయింది. ఒక రోజు వచ్చింది, దాని సమయం వచ్చింది, ఇళ్ళకైతే ఏం పరకలేదు కదా, ఏం పరకలేదు. కాబట్టి ఒక దిన తుఫాన్ వచ్చింది, తుఫాన్ వచ్చి ఆ ఇల్లు మీద కొట్టింది, అది పడిపోయింది. ఉసుక మీద ఉంటది కదా, అది ఆ ఉసుక మీద ఉన్నది కదా, పడిపోయింది. ఇది బండ మీద ఉంది కదా, పడలేదు. అయితే దీంట్లో మనకి ఏమవుతుందంటే ఈయన అన్నిటికి భరించిండు. ఎవరు ఒక నువ్వే అనుకో, నువ్వు అన్నిటికి భరించినవు. నేను చేయ దేవుని నమ్ముకుని నేను పోనప్పుడు ఆచారాలు చేయ, నేను ఈ పని ఇట్లా కొన్ని ఆచారాలు ఉన్నాయి కదా ఆల్రెడీ, ఆచారాలు ఉన్నాయి, ఈ ఆచారాలు నువ్వు చేయలేవు, నేను చేసిన. ఏం కదప్ప నువ్వు అట్లా మస్తు మంది చేస్తారు, దేవుని నమ్ముకుని కూడా చేస్తారు, నేను కూడా చేస్తే ఏం కాదని చెప్పేసి నేను చేసుకుంటూ పోతున్నా, అన్ని ఆచారాలు చేసుకుంటూ పోతున్నా, మళ్ళా దేవుని నమ్ముకుంటున్నా. ఇప్పుడు ఒక బైబిల్ ఒకటి ఏముంటుంది అంటే అది నాకు ఇప్పుడు జ్ఞాపకం లేదు, కానీ నువ్వు ఎచ్చగా నుండు సెలవు నుండు ఉండదు, నువ్వు వెచ్చగా ఉంటుంది నువ్వు వేస్తా అంటున్నాడు. ప్రకటనలో ఉన్నది అది ఆల్రెడీ. నేను నాకు ఒకటేమవుతుంది అర్థమవుతుంది అంటే ఇప్పుడు నువ్వు దేవుని నమ్ముకున్నావు, నేను దేవుని నమ్ముకున్నా. దీన్ని కంటిన్యూ చేద్దాం, ఒక్క నిమిషం. నీకు టైం అవుతున్నదేమో కదా. నాకేం టైం అని అక్క అన్నం తీసుకొస్తున్నా, ఫ్రీగా కూర్చున్నా కానీ కొంచెం మాట్లాడదాము వివరంగా. ఇప్పుడు ఈ మనం ఏ పాయింట్ ఇది ఒక మాట ఒక సబ్జెక్ట్ మీద మనం ఉండము. అవునవును, ఆ సబ్జెక్ట్ ని మనం పూర్తి చేయాలి. ఏమంటే ఇప్పుడు ఈ నా మాటలు విని నా మాటల చూపున చెయ్యివాడే పరలోక రాజ్యంలో చేరుతాడని అన్నాడు. మెయిన్ పాయింట్ ఇదే కదా. ఎక్కడ తిప్పినా అది చెప్పినా ఈ నా మాటలు విని వాటి చూపున చెయ్యివాడే పరలోక రాజ్యంలో చేరుతారని ఉన్నది. కరెక్ట్ కదా. సో ఇప్పుడు ఈ నా మాటలు అంటే ఆ మాటలు యావి? మనకి ఏం చెప్పినాడు ఇప్పుడు ఆయన బ్రతుకున్నప్పుడు ఏమేమి చెప్పిండు ఇక్కడ? అదే యాదన్న ఒక పాయింట్ చూపిస్తావా? వచ్చినాము యేసుప్రభు ఈ మాట చెప్పిండు గిది చేయాలని. చెప్పిన మాట అంటున్నావా? దొరకపోతే కూడా అర్థం కాకుంటే కూడా ఏం పర్వాలే, ఇడిచిపెట్టి అదేం దాని గురించి తెచ్చుకుంటారు. అది ఎట్లా నేను చూపెడతలేదు, దేవుని దయాలు నేను చూపెడతా. అదే అదే ఒక్కటి అంత దాంట్లో చూపెట్టమంటున్నావు కదా. నేనేమంటున్నా ఇప్పుడు ఈ నా మాటలు చేయాలి అంటున్నాను, నువ్వు అంటున్నావు అనుకో. నేను అడుగుతున్నా యా మాటలప్ప, నువ్వు ఈ నా మాటలు చేయమంటివి కానీ యా మాటలు చేయాలి అంటున్నాను నేను అడుగుతున్నా. అదే అడిగిన దానికి సమాధానం చెప్తున్నా కదా. అదే మత్తయి సువార్త 15వ అధ్యాయం దీనివైతే. సరే మత్తయి సువార్త 15వ అధ్యాయం తీస్తున్నా, తీసి దాని తర్వాత 9వ వచనం చదువు. సరే చదువుతా. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఇదే అర్థం కలదా? నేనేం చెప్పాను అవసరం లేదు. నాకు దీంట్లో అర్థమైంది. ఏం అర్థమైంది నేను చెప్పుదునా? ఇక్కడ కూడా అదే మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే అక్కడ 24 వచనంలో 21 వచనంలో ఏమంటున్నాడు? నా నామంలో దయ్యంలో నిలగొడతారు, నన్ను భక్తితో ఆరాధిస్తారు కానీ నా రాజ్యంలో చేరారు అని అంటివి కదా. అదే మాట ఇక్కడ కూడా ఉండదు. అంటే ఈ వాక్యం చూపులో చెయ్యరు అంటున్నాని లేకుంటది కదా. ఇప్పుడు ఈ మాట నేను నీకేం అడుగుతున్నా అంటే ఇలాంటి మాటలు నీకు ఎవరు అడగరు, ఆ పాస్టర్లు కూడా చెప్పరు కదా. మనము దీంట్లోనే మనకు లోతైన జ్ఞానం మనకు దొరుకుతుంది. ఇప్పుడు నేను నీకు అన్నా అనుకో, నా మాటలు వినాలప్ప, నా మాటలు వినకుంటూ అంటే నువ్వు చెడిపోతావు అంటే నీకు చెప్తున్నా. నువ్వు నన్ను అడుగుతున్నావు యా మాటలు వినాలే, నువ్వు నా మాట వినమన్నావు కానీ ఏమిందు ఆన్సర్ ఉండాలి కదా. మళ్ళీ నీకు నా మాట విన్నావు అని మళ్ళీ నీకు అంటున్నా నేను. కానీ యా మాట అని నాకు చెప్పుకొచ్చు. ఆ మాట ఇప్పుడు లేకపోతే రేపైనా చెప్పు. ఇప్పుడు చెప్పేసానా పాత నిబంధనలు ఉండదు ఆల్రెడీ. అదే ఆ పాత నిబంధనలు యేసుప్రభు కొట్టేసిండు పూరా. కొట్టేసినా నువ్వే అంటున్నావు మళ్ళా. ఎట్లా అంటే ఇప్పుడు అతను చేసిన దాన్ని ఇప్పుడు ఇతను ఒక్కటి కూడా చేయడు. కంటికి కన్ను పంటికి పన్ను అంటున్నాని దేవుడు అన్నాడు కదా.
అవును. అయితే నేను చెప్పినది ఏమనగా, ఇప్పుడు ఏమన్నది, పాత నిబంధనలో కంటికి కన్ను పంటికి పన్ను అన్న సంగతి మీరు విన్నారు కదా, యేసుప్రభు అంటున్నాడు. అయితే నేను మీతో చెప్పినది ఏమనగా, మీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపెట్టు, నీ అంగి తీసుకుపోయినాక ఇంకో పాయింట్ కూడా ఇడిసేయి. అంటే ఇది పాత నిబంధన నెరవేర్చినట్లనా, పాత నిబంధన తుడిచేసినట్లనా? తుడిచేసినట్టు. అదే నువ్వు కరెక్ట్ మాట్లాడుతున్నావు అప్ప. ఇప్పుడు దేవుని వంక కూడా మాట్లాడకు, నా వంక కూడా మాట్లాడకు. కరెక్ట్. ఇప్పుడు ఆన్సర్ వచ్చేగా నా యేసు ప్రభు పాత నిబంధనని కొట్టేస్తున్నాడు. కొట్టేసి ఆల్రెడీ ఇంట్లో కూడా ఉంది అన్న. ఇప్పుడు 5వ అధ్యాయంలో రాసినది, అది మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో రాసినది అన్న. అదే 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 నేను అన్నాడు మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో అంటున్నా. అదే అధ్యాయంలో అంటున్నావు. సరే ఓకే, మనం ఇంతటితో ఉండము. ఇప్పుడు నువ్వేమో కొన్ని రాసుకో నువ్వు. సరే, నాకు రాయనికి రాదన్నా. రాయకుంటే కూడా ఒక మోటుగా అర్థం చేసుకో. ఇప్పుడు ఏమన్నాడు యేసు ప్రభు, ఈ నా మాటల చొప్పున చెయ్యవాడే బండ మీద ఇల్లు కట్టుకున్నటోడు కదా. ఆ మాట ఏమి మాట? కొంచెం మీ పాస్టర్లకు కూడా అడిగి చూసుకో. నీవు కూడా ఆలోచన చెయ్యి. నీవు కూడా జ్ఞానవంతుడు, చాలా మంచిగా అడుగుతావు. నువ్వు అర్థం చేసుకో దాని మీద, నాలెడ్జ్ మీద. బండ మీద ఇల్లు కట్టిన చెప్పి కదా ఆల్రెడీ చెప్తివి. మరి నా మాట విన్నటోడు బండ మీద ఇల్లు కట్టుకుంటాడు అన్నలాగా దాని అర్థం వచ్చే. నీ మాట ఏం మాట ఉండదు అది. ఇప్పుడు నువ్వు నాకు ఒక మాట చెప్తా అంటే నన్నవు, ఏం మాట అది చెప్పు అంటానంటే నువ్వేం చెప్తావు? ఏదో ఒక మాట ఉంటేనే కదా నువ్వు చెప్పేది. అవును. ఆ మాట యాడుండదు. ఆ మాట అన్నాడు, ఈ నా మాట చొప్పున చేయవాడే పరలోక రాజ్యంలో చేరుతారు. మాట దయ్యం నిలగొడితే కూడా చేరరు, ప్రార్థన చేసుకుంటే కూడా పరలోకం పోరు, ఆరాధన చేస్తే కూడా పరలోకం పోరు. మళ్ళీ నా మాట వింటేనే పోతారు అన్నావు కదా, ఆ మాట యాది? అవునవును. గదే అంటే ఇప్పుడు నీకు ఇంత సడన్ గా అది ప్రశ్న ఉత్తరం దొరకపోవచ్చు. ఎప్పటికీ మాట్లాడుకుందాం అన్న. హనుమంతన్న సారీ ఏమనుకోకు. నా పరపెట్టి ఇంకొక మాట అన్న, నా మాటను. ఇప్పుడు నీ మాటను బట్టి నీ ఎసటి మనిషివో నాకు అర్థమైపోతుంది. నువ్వు మాట్లాడే మాట, నువ్వు ఆలోచించిన మాటలు బట్టి నీ ఎసటి మనిషివో అంటే నీకు నీ హృదయంలో ఏముంటుందో నాకు గుర్తవుతుంటది. నా హృదయంలో ఏముంటుందో నీకు గుర్తవుతుంటది. మంచి మనిషే. ఇప్పుడు నువ్వు మంచి మనిషి అంటే నేను అనుకుంటుండా, హృదయంలో ఉన్నది నాకు అనిపిస్తుంది అన్నమాట. అప్పుడు మన మాటలతోటి ఒకరి ముఖం చూస్తేనే అనిపిస్తుంది అట్లా. ఇప్పుడు హృదయంలో ఉన్న బకెట్ తోటి తోడేస్తామంట. నీ హృదయంలో ఏమైతే ఉంటుందో అదే బయటకు వస్తుంది. అంతే అంతే అంతే. మంచిగా ఆలోచిస్తాము, మంచిగా ప్రవర్తిస్తాము, మంచి మంచి వచనాలు తెలుసుకుంటాము. అట్లా ఈ హృదయం కూడా మోసకరమని రాయబడ్డది మళ్ళీ పాత నిబంధనల. అవునావు అది కదా, ప్రసంగిలా కాదు, ఇర్మీయాలో ఉన్నది అది. ప్రసంగిలో కూడా ఉంటది అనుకుంటా, ఇర్మీయాలో కూడా ఉండదేమో. ఒకవైపు అన్న, ఇప్పుడు ఒక మాటను, ఒకవైపు ఇప్పుడు దేవుడు అప్పుడే ఆదామవ్వలను సృష్టించినప్పుడే దేవుడు ఏం చెప్పిండు, ఆదామవ్వలతోటి ఈ పండు మీరు తినకూడదని చెప్పిండు ఆయన. ఇప్పుడు సాతాను వచ్చి ఏం చెప్పింది, తినమని చెప్పింది. అవునులేదా? ఇప్పుడు కూడా అంతే, మనసాక్షి అంతే. ఒకడేమో మంచిది అంటున్నాడు, ఒకడేమో చెడ్డది అంటున్నాడు, ఒకడేమో ఇది చేస్తే ఏం కదా అని ఇప్పుడు పాస్టర్ అంటున్నాడు ఆల్రెడీగా. ఇది చేస్తే ఏం కదా చెయ్యని ఒక ఆయన అంటున్నాడు. అరే వద్దా ఇట్లా చేయకూడదని ఒక ఆయన అంటున్నాడు. నువ్వు ఎవరి మాట నమ్ముతావు చెప్పి? ఇప్పుడు నువ్వు అంటే చదువుకున్నావు, జ్ఞానవంతుడు కాబట్టి నువ్వు నమ్ముతావు, నువ్వు నమ్మవు. నువ్వు నాలంటే మొత్తం చదివినాడు, ఎట్లా అంటే అట్లా ఒప్పుకుంటాడు. దాంట్లో ఇక్కడ వస్తాడు, అక్కడ దాంట్లో అక్కడ వస్తాడు, కుడికోమంటే కుడిపోతాడు, ఎముడుకోమంటే ఎడుకోమంటే, ముంగడు జరుగుతాడు, వెనక జరుగుతాడు. ఏం తెలియదు కదా మరి. ఇప్పుడు నువ్వు మంచి జ్ఞానవంతుడు కాబట్టి, చదువుకున్నావు కాబట్టి నువ్వు దాన్ని ప్రశ్నిస్తావు. ఇప్పుడు ఎట్లనో పాస్టర్ ఎట్లా ఏం మాట్లాడుతున్నావు అంటావు, కనీసం అంటావు. నేషనల్ ఏమంటాడు మరి? ఇప్పుడు నీ మాట వింటుండే నాన్న, నీ నోట్లకెళ్ళి మాట వస్తుంటదే, నీకు ఇంకా ఏం మాట, నాకు ఇంకొక మాట నీకు ఆడబుద్ధి కాదు, అంటే ఎదురాడబుద్ధి కాదు నీకు. నీ వచ్చిన నీ నోట్లకెళ్ళి మాటనే మంచిగా వస్తుంది కదా. అంతే అంతే. నీ మాటను బట్టి నేను నీకు మరిగదిస్తుంటా. ఇప్పుడు నా మాటను బట్టి నువ్వు మరిగదిస్తుంటావు. వద్దు వద్దు మాకి అన్న వద్దు. మనం ఎప్పుడైతే మనం పాపమాన్ని ఒప్పుకుంటామో, దేవుడి సాన్ని ఒప్పుకుంటామో, నేను కూడా దేవుడికి క్షమిస్తాడు. నువ్వు పాస్టర్ అయితే దేవుడు వాడుకుంటే, దేవుని చిత్తంలో ఉంటే నువ్వు మొత్తం తెలుసు, సమస్తం తెలుసు. వద్దు కాదు, వద్దు. మన కుటుంబానికి శిక్ష వస్తుంది, మన పిల్లలకి శిక్ష వస్తుంది. వద్దు, అట్లా వ్యతిరేకం పోకు నువ్వు. వద్దు, నేను చెప్తున్నా, యథార్థంగా చెప్తున్నా. వద్దు అవన్నీ మనకి ఎందుకు, వద్దు. మనం భూమి మీద కొన్ని రోజులు జీవించేది వద్దు. అట్లా వాట్సాప్ లో కానీ ఏం పెట్టకు నువ్వు. నువ్వు మొత్తం సత్యం ఎరిగినవు నువ్వు.
కావాలంటే నువ్వు ఎబ్రోన్ కొట్టు, అందులో వస్తది. అందులో కొంతమంది సాక్ష్యాలు ఉంటాయి, వాళ్ళకి అడగండి. వాళ్ళు మంచి ఉన్నారు. అది ఎబ్రోన్ సావాసమా? ఎబ్రోన్ సావాసం. ఆ చర్చి పేరు చెప్తే నిన్ను కొడితే వస్తదేమో. అదే ఎబ్రోన్ గోల్కొండ చివర హైదరాబాద్. అది మినిస్ట్రీ పేరు ఉంటది కదా, అంతే పేరే ఎబ్రోన్ సావాసం అంటే వచ్చేస్తుంది. అందులో వచ్చేస్తదే పిలవాల ఎబ్రోన్ సావాసం అంటే వచ్చేస్తుంది. అందులో వచ్చిన తర్వాత నువ్వు ఎవరైనా పెట్టు, 2 పేరు చెప్తా రాసుకో. నువ్వు ఎబ్రోన్ ఎబ్రోన్ రాసుకున్న తర్వాత దాంట్లో